పిలిచిన పలకరేమయ్యా కాటి శంకరపు చెల్లింపకయ అయ్యయ్యో, ఎంత పొరపడుతుంది, ఎంత పొరపడుతుంది. సగము కాలుచు పొరవలేక నిక్క నిలువున పైకి లేచిన ఈ సమయం ప్రాణిగా భావించింది కదా. అయ్యయ్యో, ప్రాణిగా భావించింది కదా. ఈ కలేపరపు దుస్థితి ఎంత జాలిని గొలిపెడిది, ఎంత జాలిని గొలిపెడిది. జగంప నిత్యమని సంభావించి మోకంపున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం పొడునంటాక ఎంత
ఈ దేహమున ప్రాణముండునంత వరకు, ఈ గుండెన ప్రాణముండునంత వరకు ఇది నాది, అది నాది, అది నాది అని ఊరక తాపత్రయపడిన దేహము చివరకు అంతములేని ఈ భువనమందు జనించిన, అంతములేని ఈ భువనమందు జనించిన ఇట్టి ప్రాణికి సొంతము కాదు దేహమని చింత ఎరుగరు. బాటసారులే బాటసారులే కాంతల్ పుత్ర పౌత్రులు బాటసారులే కాలము తీరిన జీవి సమసిపోముట అద్యమో అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహమని చింత ఎరుగరు. ఇది విచిత్రమైన ప్రకృతి, మహా విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు కతించిపోయినది ఈ శ్మశాన స్థలం కన్నులు మోక్షిన మంత్రభోజుడు అల్లాటిరో కన్నీటంబడి కాగిపోయినది, కన్నీటంబడి కాగిపోయినది నిక్కమందు ఆసానము. హరిచంద్ర పాత్రని ఆశీర్వదిస్తూ మా చెల్లి
పద్మకళ ఒక 500 రూపాయలు ఇచ్చారు. దాని మీదకి రావాల్సిందిగా వచ్చి అతనికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ 10 రోజులు నాకు బాగా సహకరించారు. అందులో గ్రామస్తులు పూర్తిగా నిన్న సహకరించి భోజనాల దగ్గర చాలా ఆశ్చర్యపోయాను. నేను కుర్రాళ్ళందరూ వచ్చి 3 అవర్స్ కంటిన్యూస్గా 2000 మందికి కదలకుండా భోజనాలు పెట్టారు. వడ్డించి వెళ్తాను. చాలా పేరు పాంపల్లి పద్మకళ. ఈ అబ్బాయి ఇంకా బాగా బాగా ఎదిగి మళ్ళీ మా అగ్రహారంలో వచ్చి వెయ్యాలి. మంచి కళాకారుడిగా మళ్ళీ మా అగ్రహారంలో వచ్చి వెయ్యాలి. పర్వాలేదు, నేను పట్టుకోండి ఇచ్చినట్టుగా నాకు ఏదో సంతోషం. మా మీదకి ఎవరు రారని, మా వాళ్ళు ఎవ్వరూ రారు. మా ఫ్యామిలీ ఏదో లోపల పని చేసుకోవడానికి నన్ను ఆశీర్వదిస్తూ ఒక 500 రూపాయలు కానుకగా ఇచ్చారు. అమ్మ మా తల్లి లాంటి ఆవిడ నన్ను ఆశీర్వదిస్తూ ఇంకా ముందుకు ఎదగాలని నన్ను దీవిస్తూ ఒక 500 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షించు కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి మా కళాభివందనములు. భూమిని ఏమని వర్ణించదను, ఎంతని వర్ణించదను. నిపుణలోన కరగిపోయే చూడనే భూములేడు రాజన్యుల అధికార మృతికలు అంతరించే గంగలో కలిసిపోయే చూడనే గట్టి పేరుని కలుగున్న చిత్రలేఖకుని కుంచెయు నశించే గచ్చగదలించి ఆడు రంగస్థలము ఇది మరణదూత ఈ క్షణమో దుష్టులనయ అవని పాలించు భస్మ సింహాసనంబో లోకములోని కష్టములన్నీ నన్నే కోరించి లోకములోని కష్టములన్నీ నన్నే కోరి
కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు. ఈ నిర్భాగ్య పారిశ్చిందుండి గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్యవియోగమునకై దుఃఖింపను. మహారణ్యవాసాది ఘోర దుఃఖములు ఎన్ని 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 సంభవించనను కడకు అతి నిశ్చితంబు ఈ చండాల దాస్యములకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమ దైవంబుగా భావించుచు నా మూలమున తన కంటలేసి కష్టములు సంభవించునను. క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్ను ఒక్కనికి తెగ నమ్మకుండా నీ చంపననే సంకోచించినప్పుడు నాథా సత్య ప్రతిష్టకై నడిచిన నీ చతుర్చంబులన్నయు సగౌరవంబులయ్యగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్షను కాపాడిన అర్థాన్ని నీ రాణివాస సౌఖ్యం ఏమయ్యను కదా దేవి. నీ పతి పెట్టుకుయుండగానే నీవు అనాథవై ఒక్క నీ దయకు పాత్రురాలవు కావలసి వచ్చి కదా. నాయన కుమారా లోహిత, నేను నిన్ను మరల ఎన్నడూ చూడగలుగుతాను తండ్రి. గడిచిన విపత్తులొక్కటొక్కటికి తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మార్పుతున్నది. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకంస్కరించినప్పుడు దాసి కదలవా మరి అని ఆ పౌరుడు తన తల్లిపై అదిలించినాడని మా నాయన మా లోకుతును కోరి మా అమ్మను ఎక్కడికి రాకొని పోయి తనపై అది వినాడని ఆ కాలకంసుకుడు నిర్భయుడై కూటికి లేకపోయినను నీకు రాజ్య సంహృతురా. తలకెక్కలే పొగరు దాసి పుత్రయంచు కుడికట్టెన బదనము కన్నీతో చూసి ఆ కొడుకు అప్పపోతపోయో అయ్యే పుల్డగా ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోవునా అను ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికి ఉన్నంత వరకు దేవిగా దాచ దుఃఖములు నాకు కాటి కాపరి ఉద్యోగమును అవశ్య అనుభవములే కదా. నా దాసిత్వమును బాపి దాసిత్వమును బాపి ఎప్పటికీ నేను నా చింతనే దేవుండను ఆశతోనా అసుములను భారంపుగా మోసి అసుములను భారంపుగా
ఈ దౌర్భాగ్యపు పాటిగా పరితనమో ఏ పాటి తిండ్రో నా దాసీత్వమును బాపి నా దాసీత్వమును బాపి ఎప్పటికినైనా నా చింతలేనే పడే నా దేవుండను ఆశతో అక్కడక్కడ మంద భక్తుడైన నా చిత్తమునకు ఇంకా శాంతి కథ ఏముండలే నా నాట పరిపాటి ఆనాడు నా భార్య పుత్రులను కాల కంసుకుడికి విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతమ తలచుకుని భగతుడు నాకు నానాటి పరిపాటి నామది దురందమైన చింతాపతి మానై రాయై వజ్రమై చగున్న ధర్మం పైన చైతన్య లీలమైదంబు బుజ్జదిల్చి వికృతి నీళ్ళం కీళ్ళం నొప్పు ముడిగబో యోగి మనం భురీతి అప్పుడే పో శాంతి నా చింతగో ఎక్కడి నుండి దీనాలు ఒక శవనకు వచ్చాను పడుతున్నది అది పరికింపగా సఖీ కంఠస్వరం వలె ఉన్నది నాన్న నాన్న అనే శబ్దం వినిపించున్నది నాయన తండ్రి ఎందున్నావో కదా నాయన ఏమైనా